దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ఫలాన్ని కోరకుండా ఎవడు పనిచేయడు. ఊరికే పనిచేయి, నీకేమి దానివల్ల లాభించదు అంటే ఎందుకండి పనిచేయడం? ఏదో 4 డబ్బులు వస్తాయంటే పనిచేస్తాను తప్ప, లేదా ఏదైనా మంచి పదార్థం పెడతారు తినడానికంటే పనిచేస్తాం, లేదా ఏదైనా ఇంకొకటి ఏదైనా ఇల్లు ఇస్తాం, ఒక కారు ఇస్తాం, వాహనం ఇస్తాం, ఇంకోటి ఏదో ఇస్తాం, అదేదో ఇస్తాం. ఏదో ఒకటి ఫలితం రావాలి కదా. ఏం ఫలితం లేకుండా వచ్చి పనిచేయవా అంటే పిచ్చోడు అయి ఉంటాడు అలా పని చేయడానికి. అలాగా అంటే ప్రతివాడు ఏదో ఫలితాన్ని కోరుతూ ఉంటాడు. ఫలితాన్ని కోరి పనిచేస్తాడు కనుక ఆ ఫలితాన్ని అనుభవించడానికి మళ్ళీ మళ్ళీ పుట్టాల్సి వస్తూ ఉంటుంది. నిజానికి ఫలితాన్ని కోరకుండా పని చేస్తే ఆ చేసే పనిని వెనకాతల ఎవడు చేయిస్తున్నాడో తెలిసి ఫలితాన్ని వాడికి పాస్ ఆన్ కనుక చేయగలిగితే వీడికి ఆ చేసేటటువంటి పని ఏ ఇబ్బంది కలిగించదు. సరికదా, గతంలో ఉండేటటువంటి మన మీద ఎన్నో రకాలుగా ఆరోపితమైనటువంటి ఎన్నెన్నో భారాలని తొలగించేస్తుంది. ఇతర భారాలు ఏమిటో మనకు తెలియదు, కానీ మనకి చెప్పేటటువంటి మన గ్రంథాల ప్రకారం మన మీద బోలెడంత కర్మభారాన్ని మోసుకు మనం తిరుగుతున్నాం. ఈ కర్మభారం అంతా మన మీద ఎప్పటి నుంచి ఎన్ని జన్మల నుంచి వస్తుందో తెలీదు. దానికి వాసనలు అని పేరు పెట్టారు, కర్మ వాసనలు. ఈ కర్మ వాసనలు మన మీద ఎంతవరకు ఉంటాయో అంతవరకు మనం పనులు మన ఆధీనంలో లేకుండా చేసుకుంటూ పోవలసి వస్తుంది. చేసుకొస్తూ అది ఒక ప్రవాహంలో పడ్డ తన ఆధీనం లేకుండా కొట్టుకుపోతూ ఉండేటటువంటి ఒక వస్తువులాగా, ఒక ప్రాణిలాగా మనం ఈ సంసార సాగరంలో కొట్టుకుపోతుంటాం అన్నమాట. ఈ చక్రంలో పడి తిరుగుతూ ఉంటాం. కానీ మనకి అలా కొట్టుకుపోవడం ఇష్టం ఉండదు కదా. మనంతటా మనం నిలబడగలగాలి, మనం పైకి రాగలగాలి. అంటే చేసేటటువంటి పనిని నిష్కామముగా చేయవలే. నిష్కామం అంటే ఫల, సంగ, కర్తృత్వము అనే మూడింటిని పక్కన పెట్టి పని చేయాలి. పక్కన పెట్టడం అంటే ఎక్కడో పెట్టడం కాదు, పక్కన అది ఎవడి వల్ల జరుగుతుందో వాడికి దాన్ని అందించగలగాలి. మనం ఏదైనా పని చేస్తున్నాం అంటే దేనివల్ల చేస్తున్నాం? శరీరం ఉంది కనుక పని చేస్తున్నాం. శరీరం ఉంది కనుక మాత్రమే పని జరగట్లే. శరీరంలో ఇంద్రియాలు కూడా ఉంటేనే మనం పని చేయగలుగుతాం. ఉత్త కారు డొక్కుంటే లాభం ఏంటి?
దాని లోపల ఉండేటటువంటి మెకానిజం కూడా ఉండాలి. దానికి పైన స్టీరింగ్ ఉండాలి, యాక్సిలేటర్ ఉండాలి, ఆ లోపల ఉండేటువంటి ఇంజిన్స్ కావాలి, పైపులు కావాలి. ఇవన్నీ ఉంటేనే కదా కారు పనిచేసేది. అలాగే మనకి ఈ శరీరానికి వెనకాతల ఇంద్రియాలు కూడా కావాలి. ఇంద్రియాలు కేవలం ఉంటే చాలదు. ఇంద్రియాలని ఒక కోఆర్డినేట్ చేసి నడిపించేటటువంటి మనస్సు కావాలి. ఆ మనస్సుకు లోపల ఒక గ్యాస్ పోసినట్టుగా దీని వెనకాతల బుద్ధి కావాలి. సో ఇవన్నీ మనకి అనుకూలంగా ఉంటే మనం చేసేటటువంటి పని సవ్యంగా మనం చేస్తూ పోగలుగుతాం. శరీరం ద్వారా కొన్ని పనులు జరుగుతాయి. అయితే ఆ జరిగే పనులు దేనికోసం జరగాలంటే మళ్ళీ వీటికి ఇట్లాంటి ఏడుపు బతుకు రాకుండా ఉండేట్టు చేయాలి. సుఖకరమైన జీవితం కలిగేటట్టుగా చేయాలి. జీవితానికి సుఖం అనంటే తనకి లభించిన శరీరం తన ఆధీనంలో ఉండేటట్లుగా ఉండాలి. శరీరపు ఆధీనంలో తనుండేట్టు ఉండకూడదు. తోక కుక్కని ఆడించకూడదు, కుక్క తోకని ఆడించాలి తప్ప. మన శరీరం మన తోక లాంటిది, కానీ అది ఆడించినప్పుడు మనం ఆడుతున్నాం. తోక ఆడించినప్పుడు కుక్క నడుస్తోంది, కానీ అలా కాకూడదు. తోక మన ఆధీనంలో ఉండాలంటే శరీరం మన ఆధీనంలో ఉండాలి, మనస్సు మన ఆధీనంలో ఉండాలి, ఇంద్రియాలు మన ఆధీనంలో ఉండాలి, బుద్ధి మన ఆధీనంలో ఉండాలి. ఉండి దాన్ని ఎక్కడెక్కడికి పంపించాలో అలాగే పంపించాలి. మొట్టమొదటి ఫలం కోరకుండా పని చేయగలగాలి. అలా మనం కన్నా మనం పని చేయడానికి ఏమంటే ఫలం దొరకకపోతే పని ఎందుకంటే నేను పని మానేస్తానండి, నో, చేయాలి. ఎందుకనంటే నీ మీద ఉండే భారాన్ని అది తగ్గించి నిన్ను శుద్ధి చేస్తుందా. నిన్నంటే ఎవరిని? ఈ ఆత్మని, ఈ జీవుణ్ణి. ఆత్మ శుద్ధి ఏర్పడుతుంది. ఆత్మశుద్ధి ఏర్పడితే ఏమవుతుంది? నువ్వు అనుకున్నట్టుగా అన్నీ జరుగుతాయి. అది ఏర్పడకపోతే అవి చెప్పినట్టుగా నువ్వు నడవాల్సి వస్తుంది. కానీ అందరూ మనం కోరుకున్నట్టుగానే మిగతావన్నీ జరగాలి అని అనుకుంటారు కదండి. అంటే తెలిసి చేయాలి అని అర్థం చేసేది ఏదైనప్పటికీ కూడా. దాన్ని గురించి చెప్తున్నాడు శ్రీకృష్ణుడు. ఎవడు ఎలా చేస్తాడు? 5వ అధ్యాయం భగవద్గీత 12వ శ్లోకంలో చెప్తున్నాడు. కొంతమంది ఆ లోపలుండే నేనేమిటో తెలుసుకుని దాని యందు ప్రేమ కలిగి దాన్నే నేనేమైనా సరే పొంది తీరాలి, దానికంటే వేరైనటువంటి వాటిని నేను ఎందుకంటే వేరైన వాటిని పొందితే అది మనని నొక్కి పారేస్తాయి కనుక వాటి జోలికి నేను పోకూడదు అని వాటి యందు ఉండేటటువంటి రుచిని వాడు వదిలి రక్తిని వదులుతాడు. దాని పేరు విరక్తి అని అర్థం. దేనికి విరక్తి వీడికి అంటే ఆత్మ కంటే ఇతరమైన వాటి యందు విరక్తి, ఆత్మేతరమైన వాటి యందు విరక్తి, ఆత్మయందు అనురక్తి. ఆత్మయందు మంచి ప్రావణ్యం ఉండి అది పొందాలి అని అనుకుంటాడు. దాని తర్వాత ఏవి తనని ఇంతవరకు బంధిస్తున్నాయో అలాంటి వాటిని కూడా వీడు గుర్తిస్తాడనమాట. ఎవడు అలా పట్టించుకోడో, ఎవడు ఇలా గుర్తించడో వాడేమవుతాడు? గుర్తించేవాడేమవుతాడు? గుర్తించని వాడేమవుతాడు? ఆత్మరక్తి కలవాడేమవుతాడు? ఆత్మేతర రక్తి కలవాడేమవుతాడు? అంటే తనకంటే వేరైన వాటిని కోరుకునేవాడేమవుతాడు? తనని తాను మంచిగా ఉంచుకుంటే బాగుండు అని అనుకునేవాడు ఏమవుతాడు? 12వ శ్లోకంలో శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. ఎవడైతే తన మీద దృష్టి ఉండి నేను ఎప్పుడు కూడా మంచిగా ఉండాలి, నాకంటే వేరైన వాటి వైపు నేను పోకూడదు, వాడి పేరు యుక్తుడు అని అర్థం. యుక్తుడంటే కలిసి ఉండదగిన దానితోటి కలిసి ఉన్నాడు అని అర్థం. 12వ శ్లోకంలో చెప్తున్నాడు, యుక్తః ఏమి చేస్తాడంటే కర్మఫలం త్యక్త్వా, వాడు కర్మలు చేసే
బాధ్యతని మర్చిపోడు, కానీ కర్మల వచ్చే ఫలితాన్ని తన దగ్గరే ఆపేయాలి అని వాడు అనుకోడు. యుక్తః కర్మఫలం త్యక్త్వా, దాన్ని ఎక్కడికి పంపాలో అక్కడ పంపించేస్తుంటాడు. దానివల్ల వీడికి బర్డెన్ అనేది ఉండదన్నమాట, వీడి మీద లోడ్ ఉండదు, వీడిప్పుడు తేలిగ్గా ఉంటాడు. దానివల్ల ఏమవుతుంది? శాంతిం ఆప్నోతి, వీడు సుఖంగా ఉంటాడు. ఇప్పుడు వచ్చేటటువంటి వస్తువులని లోపలికి కొన్ని వస్తువులు వస్తున్నాయి, కొన్ని వస్తువులు బయటకు వెడుతున్నాయి. ఆ లోపలికి వచ్చే వస్తువులు రాణిస్తున్నాడు, అవన్నీ ఆ రూమ్లోనే ఇక్కడక్కడక్కడక్కడక్కడ స్టాక్ పెట్టేసాడు అనుకోండి. ఆ స్టాక్ పెట్టి నిండిపోయింది. పక్కన ఇంకోలే నిండిపోయింది. మొత్తం రూమ్ అంతా నిండిపోయింది. వీడు ఎక్కడ ఉంటాడు ఇంకా రూమ్లో? వీడికి సఫకేషన్, ఆ లోపల వీడికి గాలి ఆడని స్థితి ఏర్పడుతుంది. ఏం చేయాలి? వీడు వచ్చిన దాన్ని వచ్చినట్టుగా జాగ్రత్తగా బయటికి పంపించేయాలి. ఎక్కడిదక్కడ బయట పంపించేసాడనుకోండి, హాయిగా రూమ్ నీట్గా ఉంటుంది, క్లీన్గా ఉంటుంది, కాస్త హాయిగా గాలి ఆడుతుంది, వీడికి సుఖంగా ఉండగలుగుతాడు. వీడు ప్రశాంతంగా రూమ్లో కూర్చోగలుగుతాడు, అవసరమైతే హాయిగా పడుకుంటాడు కాసేపు, లేకపోతే ఇటు అటు తిరుగుతాడు, కాసేపు ఆడతాడు. ఏది కావాలంటే అది వీడికి చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది. ఆ రూమ్ కనుక వీడికి ఖాళీగా ఉండగలిగితే, లోపల ఎక్కువ చెత్త చెదారం చేరకుండా చూసుకోగలిగితే, అది ఎప్పుడు వీడు దీన్ని ఎక్కడికి పంపించాలి అది తెలిసి ఆ వచ్చిన వస్తువుల్ని వచ్చినట్టుగా పంపిస్తుంటే అప్పుడు వీడికి సుఖంగా ఉంటుంది. శాంతిం ఆప్నోతి, వీడి కర్మ ఫలాన్ని ఎప్పటికప్పుడు వదిలేస్తున్నాడు. వీడు చేసేటువంటి పని వల్ల వచ్చేటువంటి వాటిని వీడు తన మీద పెట్టుకుని పాకులాడటం లేదు. ఇప్పుడు మనం భోజనం చేస్తున్నాం అనుకోండి, భోజనం చేసింది కడుపులోకి వెళ్తుంది. కడుపులోకి వెళ్ళింది ఎంత బాగుందో, మంచి రుచికల పదార్థం నేను తిన్నాను కనుక అలానే లోపలే స్టాక్ పెట్టుకుంటాను అన్నాడు అనుకోండి, ఒక వారం రోజులు ఏమవుతాడో మనకి తెలుసు. చాలా ఇబ్బంది పడిపోతాడు. ఏం చేయాలి? ఏ పూట తిన్నది ఆ పూటే దేరుగా ఎక్కడెక్కడికి వెళ్ళిపోవాలో అక్కడికి వెళ్ళిపోవాలి. దేహంలో ఏ భాగాలకి ఏ భాగం వెళ్ళిపోవాలి, బయటికి వెళ్ళాల్సింది బయటికి వెళ్ళిపోవాలి. సుఖంగా ఉంటాడు. లోపల ఉండడానికి వీలు లేదు సుమా. ఇట్స్ ఏ ఫ్లో. లోపలికి వెడుతూ ఉండాలి, అది బయటికి విసర్జితం అవుతూ ఉండాలి. ఇది క్రమంగా సాగాలి. యదన్నాత్ కురుతే పాపం తదన్నాత్ ప్రతిముచ్యతే, యద్రాత్ర్యాత్ కురుతే పాపం తద్రాత్ర్యాత్ ప్రతిముచ్యతే అంటుంటారు ఈ వేదాలు చదువుకునేటటువంటి కొంతమంది. ఏ పూటకి వచ్చినటువంటిది ఆ పూటే వాడు ఖాళీ చేసుకోవాలి తప్ప స్టాక్ పెట్టుకోకూడదు. వాడు ఎవడైతే అట్లాగా తను చేసిన కర్మ వల్ల ఏర్పడ్డ ఫలితాలను కూడా శరీరం చేసింది, ఇంద్రియాలు చేశాయి, మనస్సు చేసింది, బుద్ధి చేసింది, దీనిని వెనకాల నడిపించేటటువంటి వాడి దగ్గరికి దీన్ని మనం పంపించాలి అని ఎవడైతే దాన్ని క్రమ పద్ధతిలో పంపిస్తాడో శాంతిం ఆప్నోతి నైష్ఠికీం శాశ్వతంగా ఉండేటువంటి స్థిరంగా ఉండేటటువంటి శాంతిం ఆప్నోతి. లేదండి ఎలా అలా పంపించేస్తే అసలు మన దగ్గర ఏమీ లేకపోతే మనం పని ఏం చేయట్లేదు అనుకుంటారండి. అంత ఖాళీగా ఉంటే అసలు మనం ఏం పని చేయట్లేదు కాబోలనుకుంటారండి. కనుక మన దగ్గర కొంత స్టాక్ కట్టి పెట్టుకోవాలండి అని ఎవడైనా అనుకున్నాడు అనుకోండి, అంటే వీడు ఎక్కడ ఏది చేర్చాలో దాన్ని అక్కడికి చేర్చటం లేదు. కనుక వీడు యుక్తుడు కాలేదు, అయుక్త. ఎందుకయ్యాడు వీడు అయుక్తుడు అంటే వీడేదో చేస్తున్నాడు అని మిగతా వాళ్ళు అనుకోవాలి అని అనుకుంది. తన కోసం కాదు, ఎవడినో మెప్పించడానికి, ఎవడి కోసమో వీడు చూపించడానికి, తనకేదో ఒక ఘనత రావడం కోసం. అంటే వీడిలో ఏముంది? ఒక కోరిక వెనకాతల నిలిచి ఉంది. ఎందుకు నిలిచింది? ఆ కోరికకి వెనకాతల వీడికి ఆ వాసనలు ఉన్నాయి. ఈ వాసనలు ఉండడం చేత తనని తాను పోర్ట్రేట్ చేసుకోవాలి, తాను ప్రదర్శించుకోవాలి అనేటటువంటి ఒక తపన ఏర్పడింది. అంటే వీడు తపన కోసమే పనిచేస్తున్నాడు, తను చూపించుకోవడం కోసం పనిచేస్తున్నాడు, పని కోసం పని చేయటం లేదు అని అర్థం.
దానికి కారణం వీడికి వెనకాతలు ఉండేటువంటి వాసనలు. ఈ వాసనా ప్రభావం చేత వీడు ఈ రకంగా చేయడం వల్ల కామకారుడు అయ్యాడు వాడు. అంటే ఏం చేస్తున్నట్టు వీడు చేసేటటువంటి ఆ పనుల యొక్క ప్రయోజనాన్ని వీడు పొందాలి అని అనుకుంటున్నాడు. దాంతో వీడు ఫలే సక్త, దాని ఫలితంతో వీడు కట్టుబడతాడు. నిబధ్యతే, వీడు ఇక్కడే మళ్ళీ ఇంకొంచెం ఉన్న భారాన్ని తగ్గించుకోవడానికి బదులుగా దాని మీద మరింకో కొత్త పొరను వేసుకున్నాడు. దాని మీద మరింకో కొత్త స్టాక్ మళ్ళీ చేర్చుకున్నాడు. ఆల్రెడీ కొంత ఉంది, ఇదే వాడు తొలగక బాధపడుతుంటే మళ్ళీ పైన ఇంకో కొత్తది ఆరోపణ చేసుకుంటే ఇంకొంచెం వాడిని అది నొక్కేస్తూ ఉంటుంది, వాడు ఇంకొంచెం మూలగాల్సి వస్తుంది. వాడు ఫలే సక్త నిబధ్యతే నితరాం బధ్యతే, వాడు దీంట్లో ఉండిపోతాడు సుమా. అంటే పనులు చేస్తుంటాడు కానీ ఫలం త్యాగం వీడు చేయలేదు కనుక వీడు దీనికి బద్ధుడవుతుంటాడు. బద్ధుడు అవడం వల్ల వీడికి ఏమవుతుంది, సఫకేషన్ పెరుగుతుంది, సుఖం కాస్త పోతుంది, వాడు శాంతి అనేది వాడి దగ్గర ఉండనే ఉండదు. కనుక చేయాల్సినటువంటి పని ఏమిటి, పని మానకూడదు, పని చేయాలి. కానీ ఏది ఎక్కడికి పంపాలో దాన్ని జాగ్రత్తగా పంపాలి. చేయించేది ఎవరు, వెనకాతలుండే కర్మ వాసనలు. కనుక ఫలం దాని మీద వదిలేయి, కనీసం చేసేది శరీరం పోనీ దాని మీదైనా వదిలేయి, చేసేవి ఇంద్రియాలు పోనీ వాటి మీదైనా వదిలేయి, లేదు వెనకాతలు ఉండేటువంటి కర్మ వాసనలు వాటి మీదైనా వదిలేయి, లేదా వాటిని వెనకాతలను నడిపించేటటువంటి వాడు పరమాత్మ పోనీ వాడి మీదైనా వదిలేయి. నువ్వు మధ్యలో ఒక పరికరం, నీ మీద ఎందుకు పెట్టుకుంటావు? ఇది కృష్ణుడు చెప్తున్నాడు. కర్మ ఎప్పుడైతే మన మీద స్థిరంగా ఉంటుందో వాడు శాంతిని పొందడు. ఎవడైతే దాన్ని వదులుతాడో, జాగ్రత్తగా ఎక్కడికి పంపాలో అక్కడ పంపించేస్తాడో శాంతిం ఆప్నోతి, తాత్కాలికంగా కాదు నైష్ఠికీం శాంతిం ఆప్నోతి, శాశ్వతమైనటువంటి వాడు శాంతిని వాడు పొందుతాడయా. కనుక చక్కగా పని చేసేటప్పుడు ఫలితాన్ని త్యాగం చేయడం, ఫలం త్యక్త్వా, కర్మ ఫలం త్యక్త్వా, అంతే తప్ప ఫలే సక్త దాన్ని చుట్టుకునేటువంటి ప్రయత్నం నువ్వు చెయ్యకు. దీంట్లో మనం గతంలో కొన్నిసార్లు చెప్పుకున్నాం కానీ మళ్ళీ జ్ఞాపకం చేసుకోవడంలో తప్పైతే ఏం లేదు. దానికి జనకుడు మహానుభావుడు అండి, బాగా తెలిసినటువంటి మహనీయుడు. మనం గతంలో ఆయన యొక్క కథని విన్నాం. యాజ్ఞవల్క్యుడి దగ్గర చదువుకుంటూ ఉండేవాడు జనకుడు. మిథిలా నగరానికి పొలిమేరల్లో ఉండేది యాజ్ఞవల్క్య మహర్షి యొక్క ఆశ్రమం. ఎంతోమంది విద్యార్థులతో పాటు జనకుడు కూడా చదువుకునేవాడు. ఆ రోజుల్లో పెద్ద ఈ తారతమ్యాలు ఉండేవి కాదండి. వాడు రాజుగారి కొడుకైనా, రైతు గారి కొడుకైనా, లేదు వాడు పైసలు ఉన్నవాడైనా, పూర్ ఫెలో అయినా అందరూ కూడా అక్కడ గురుకులానికి వస్తే సమానంగా ఉండేవారు. విద్య అందరికీ సమానంగా గురువుగారు బోధిస్తూ ఉండేవారు, అందిస్తూ ఉండేవారు. వ్యక్తులలో వాడి పుట్టుకని బట్టి తారతమ్యం అనేటటువంటిది వాళ్ళు చూసేవారు కాదు. జనకుడు అలాగే వచ్చాడు, చదువుకుంటున్నాడు, గురువుగారి దగ్గర పాఠాలు చెప్తుండేవారు. అయితే జనరల్గా గురువుగారి యొక్క లక్షణం ఎట్లా ఉంటుందంటే, ఎవడైనా ఒకడు కొంచెం చక్కగా మంచి బుద్ధిమంతుడై చెప్పే పాఠాన్ని సవ్యంగా వాడు వినగలుగుతున్నాడు, దాన్ని తన బుద్ధితోటి వాడు చక్కగా గ్రహించగలుగుతున్నాడు అని అంటే జనరల్గా వాడికి ఇంకొంచెం బాగా వచ్చేట్టుగా చెప్పాలి అని అనిపిస్తుంది. వాడి మొహం చూసి చెప్పాలి అని అనిపిస్తూ ఉంటుంది. ఏం చెప్పినా వాడి ఇక్కడ గోళ్ళు గిల్లుకుంటున్నా పక్కవాడిని పొడుస్తూనే ఉండేవాడికి వేసి చూసి చెప్పాలి అని అనిపించదు. జనకుడు బుద్ధిమంతుడు, సహజంగానే బుద్ధిమంతుడు, క్యూరియాసిటీ కలిగినటువంటి వాడు, తెలుసుకుందామని జిజ్ఞాస బాగా ఉంది కనుక గురువుగారు ఎప్పుడైనా పాఠం అతని కేసు చూసి చెప్తుంటే మిగతా ఉండేటువంటి శిష్యులందరిలోనూ ఒక రకమైనటువంటి అసూయ, ఈర్ష్య ఇవి కలుగుతుండేవి. రాజుగారు అబ్బాయి కదా, పైసలు బాగా ఇస్తాడు కదా, అందుకే గురువుగారు ఎప్పుడు కూడా పాఠం ఆయనకే కేసు చూసి చెప్తున్నాడు అని అనుకుంటూ ఉండేవారు.
ఈ అనుకునేది కొంచెం పెరిగింది, గురువుగారి చెవి దాకా వచ్చింది. విద్యార్థుల్లో ఈ అలజడిని తగ్గించడానికి వాళ్ళకి కాస్త జ్ఞానోదయం కలిగించాలి అని అనుకున్నాడు గురువుగారు. ఓ రోజు మధ్యాహ్నం పూట ఈ గురువులు పాఠం చెప్తుండేటటువంటి ప్రాంగణం ఒకటి ఉంటుంది, ఆరు బయట ప్రాంగణం, బహుశా అయి ఉండొచ్చు. దానికి ఎక్కడో కాస్త దూరంలో ఎక్కడో వాడు ఉండేటటువంటి కుటీరాలు అవి ఉండేటటువంటి స్థానం ఒకటి ఉండొచ్చు. బహుశా వీళ్ళు పాఠం చదువుకుంటుంటే ఆ కుటీరాలు ఉండేటటువంటి ప్రాంతంలో మంటలు వస్తున్నట్టుగా కనిపించింది. గురువుగారు తనకు ఉండేటువంటి మహిమ చేత బహుశా అలా కనిపింపచేసి ఉంటాడు ఆయన. అప్పటిదాకా పాఠాల్లో కూర్చున్నటువంటి పిల్లలు కనీసం గురువుగారిని అడగాలి అని కూడా లేకుండా ఒకరినొకరు గబగబా చెప్పేసుకుని గబగబా లేచి మొత్తం అంతా పరిగెట్టి వెళ్ళారు అక్కడికి. ఏముంది వీళ్ళకి పోయేది? వీళ్ళకేం పుస్తకాలా గిస్తకాలా ఏమీ లేవు అక్కడ. పోనీ పెద్ద ఏమైనా బట్టలా గిట్లా అంటే అవి కూడా అవన్నీ ఏదో వాళ్ళు ధరించేటటువంటి ఓ చిన్న చిన్న వస్త్ర ముక్కలు ఇలాంటివి ఉంటాయి. ఆ మాత్రం వాటిని రక్షించుకోవడం కోసం వాళ్ళంతా కనీసం గురువుగారితో చెప్పను కూడా చెప్పకుండా పోయారు. సరే అయిపోయింది, మళ్ళీ తిరిగి వచ్చారు. ఏమిటారా అని అడిగారు గురువుగారు. ఇలా చెప్పారు లైన్ కానీ. సరే ఆ రోజు అయిపోయింది. మర్నాడు మళ్ళీ అదే సమయానికి ఆ గురువుగారు ఆ పక్కనుండేటటువంటి మిథిలా నగరపు భవనాలు అవన్నీ కూడా మండిపోతున్నట్టుగా చూపించారు. నిన్నటి పాఠం జరిగేటప్పుడు పిల్లలంతా పరుగులు పెట్టారు, కానీ జనకుడు పాపం అలాగే కూర్చున్నాడు. గురువుగారు చెప్పే పాఠం వింటున్న పాఠం సాగుతూనే ఉంది. ఈవేళ జనకుడు ఊరు కదా మిథిలా నగరం అంటేను, పిల్లలంతా వీళ్ళెప్పుడు పని అదే, వీళ్ళకి అదే కదా. వీళ్ళు కూడా వీళ్ళతో వాళ్ళు కబుర్లు చెప్పుకోవడం, వీడిని వాడిని పొడవడం, అక్కడ ఏదో చూడడం. సో వీళ్ళంతా కూడా చూసి చెప్పారు, ఒరే ఏయ్ మీ ఊరు కాలిపోతుంది, ఊరు కాలిపోతుంది. నిన్నని వీళ్ళు పరిగెట్టి వెళ్ళి చూసి వచ్చారు. వెళ్ళి చూసి వస్తే అక్కడ ఏం కనిపించలే. బహుశా అవన్నీ వర్చువల్ మంటలు అవన్నీ. అంచేత అక్కడ వెళ్ళి చూస్తే అక్కడ ఏమీ లేవు. ఈవేళ ఊరంతా కాలిపోతున్నట్టు చూపించేటప్పటికీ, జనక ఊరు కాలిపోతుంది. 10 సార్లు చెప్పినా ఈ పిల్లాడు చెదరలేదు. గురువుగారు చెప్పే పాఠం వింటూనే ఉన్నాడు. వాళ్ళు మాత్రం ఇంకా పొడుస్తున్నారు ఇతన్ని. అడిగారు గురువుగారు ఏందయ్యా అని. అంటే వాళ్ళు చెప్పారు గురువుగారు ఊరు కాలిపోతుందండి. అప్పుడు గురువుగారికి తెలుసును, జనకుడితో అన్నట్టు ఊరు కాలిపోతుంటే చూడాలా వెళ్ళయి అంటే అక్కర్లేదండి అన్న. ఎందుకని అంటే నాకు కావలసిందేదో అది విజ్ఞానం. ఆ విజ్ఞానాన్ని ఇచ్చే మీరున్నారు, అందుకునే నేనున్నా, నేను దాన్ని వింటూనే ఉన్నాను, నేను దాన్ని అందుకుంటూనే ఉన్నాను. నా వస్తువేదో నా దగ్గరే ఉంది. మిథిలాయాం ప్రదగ్ధాయాం నమే కించిత్ ప్రదహ్యతే. అది కాలుతున్నంత మాత్రం చేత నాకైతే పోయింది ఏమీ లేదండి, మీరు పాఠాన్ని కొనసాగించండి మహానుభావ అంటూ ప్రార్థన చేసుకుంటే అప్పుడు అనిపించింది ఈ కుర్రాళ్ళందరికీ, అరేరే నిన్న మనం అనవసరంగా వెళ్ళాం, ఏమీ లేదు అక్కడ. ఈవేళ ఇతను ఊరు కాలిపోతున్నా తనకుండేటటువంటి నిష్ఠని ఇతను చెదరలేదు, తనకుండేటటువంటి జిజ్ఞాసను తను వదలలేదు, తను చేసేటటువంటి పనిలోంచి అతను తిరగలేదు. ఎందుకే గురువుగారు చెప్తున్నారు కాబోలు అతన్నే చూసి పాఠాలు అని ఇతని యొక్క లక్ష్యపు శుద్ధిని, ఇతనికి లక్ష్యశుద్ధి జ్ఞాన సముపార్జన, జ్ఞాన ఆశ్రయమైనటువంటి ఆత్మనిష్ఠ, ఆత్మ సాక్షాత్కారము, ఇది ఇతనికి నిష్ఠ. కానీ దానికి కావాల్సింది ఏదో ఇతనికి లభిస్తోంది కనుక ఇతను దాంట్లో చదవాల్సిన అవసరం లేదు అని అతనికి అనిపించింది, కదలలేదు. మిగతా వాళ్ళు కూడా వచ్చి దానికోసమే, కానీ వాళ్ళకి దాని మీద నిష్ఠ లేదు. అయుక్త, వాళ్ళు దాంతో కలిసి ఆ నిష్ఠతోటి వీళ్ళు ముడిపడి లేరు. కామకారేణ, కనుక వాళ్ళకి వెనకాతల కోరికలోయో నా కుటీరంలో ఉందో, అక్కడే ఉందో, ఇక్కడే ఉందో. ఫలే సక్త, కనుక పాఠం అనేటటువంటి వీడికి ఎక్కదు, అక్కడికి పోతాడు, సమయాన్ని పాడు చేసుకుంటాడు. నిబధ్యతే, దానికి వాడు బద్ధుడవుతాడు. ఇతను శాంతిం ఆప్నోతి నైష్ఠికీం, జనకుడికి మాత్రం వాడికి నిలకడగా ఉండేటటువంటి బుద్ధి ఏర్పడుతుంది, నైష్ఠికీ శాంతి అతనికి ఏర్పడుతుంది. ఎందుకని యుక్త, దేంతో చేరి ఉండాలో దాంతో లక్ష్యంతో
చేరి ఉన్నాడు కనుక, గోల్ చెదరలేదు కనుక దాంట్లో అతను ఎప్పుడు కూడా హాయిగా ఆనందాన్ని పొందుతాడు అన్నమాట. ఇలా మనకు ఉండాల్సినటువంటి నిష్ఠ, ఏకాగ్ర చిత్తత, దీని గురించి శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో అంటే 12వ శ్లోకంలో చక్కగా చెబుతూ అర్జునుడిని ముందుకు తీసుకువెడతాడు. క్రమంగా మనం కూడా ప్రయాణం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.